ఎగ్జామ్ అవుతున్న రోజు. ఈయన మా డాడీ నల్లి గోపాలరావు, పండిత పుత్ర. ఇది నేనే, నల్లి అఖిల్ కుమార్. నా స్టోరీలో మా డాడీ హ్యాండ్ చాలా ఉంది. అది 2009. 10 రూపాయలకి 10 పానీపూరీలు వచ్చే రోజు అది. పట్టుకో సరిగ్గా. సీరియస్ గా వర్క్ చేస్తున్న టాక్సీ. అఖిల్, ఈయన పేరు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ఓనర్. నువ్వు ఈయనలాగే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలరా. సాఫ్ట్వేర్ లో చాలా డబ్బులున్నాయి. ఇకపోతే ఇది ఐఐటి, ఇది ఎన్ఐటి. ఇలాంటి కాలేజీలో జాయిన్ అయ్యావనుకో నువ్వు పక్కా బిల్ గేట్స్ అంతా అయిపోతావురా. ఈయన ఇళయరాజా, పెద్ద మ్యూజిషియన్. నువ్వు ఒక పక్కన చదువుకుంటూ ఇంకో పక్కన మ్యూజిక్ నేర్చుకో, మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. అవునరా అఖిల్, పెద్ద అయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా? డాడీ, నేను ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ దొంగ అయితే డాడీ. ఆ దెబ్బకి మా డాడీ కంగుతున్నారు. దొంగన కొడుకు అనే ట్యాగ్ కి నేను ఎక్కడ జస్టిఫై చేస్తానేమో అని అప్పటి నుంచి నా మాట ఎప్పుడు వెళ్ళలేదు. అన్ని ఆయనకు నచ్చినట్టే చేశారు. మా సార్ గల్లా ఉన్నాడు. గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? చదువు మీద శ్రద్ధ ఉన్నాడు పుస్తకం తీసి చదువుకుంటాడు గాని. ఓకే, చదివి టెక్నింగ్ చేద్దాం. ఐఐటి, ఎన్ఐటి ఎలాగో చేతకాలేదు. అట్లీస్ట్ హైదరాబాద్ లో ఉన్న టాప్ 10 కాలేజెస్ లో నీకు సీటు రాకపోవాలి. దీన్ని ఎక్కిస్తా చుక్కల్లోకి. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. మంచి కాలేజీలో సీట్ వస్తే మంచి ప్లేస్మెంట్లు ఉండి వస్తాయి. బాగా సెటిల్ అయి సావచ్చు. బాగా సెటిల్ అయితే మన క్యాస్ట్ లోనే మంచి కట్నం ఇచ్చి పిల్లను మరీ ఇస్తారు. లేదా ఇప్పుడున్నట్టే ఎదవలాగే ఉంటాను డాడీ అంటే నీ దొక్కు డాడీయే ఎదురు కట్నం ఇచ్చి ఎవరికైనా అంటగడతాయి. ఆడోళ్ళు అందంగా లేకపోయినా ఒప్పుకుంటారు గాని చదువు రానోడిని, డబ్బులు లేనోడిని పెళ్లి చేసుకోరు. ఇది బాగా గుర్తు పెట్టుకో. మమ్మీ గురించి చెప్తున్నావు డాడీ. తప్పు డాడీ, అట్లా చెప్పొద్దు. పడితే పిడకైపోతావు ఎదవని. చదివిసావు. అసలు నీకు పరువు తీయడం అనే సబ్జెక్ట్ లో ఎగ్జామినేషన్ పెట్టించాలరా నాన్న. వద్దన్నా గాని స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసుకుంటావు. నేనే కాదు, మా ఫ్యామిలీ వాళ్ళు